హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ డీఏలపై కీలక నిర్ణయం అయితే విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అయితే టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఈ మేరకు గురువారం నాంపల్లి కార్యాలయంలో టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశమే జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే పునరుద్ధరించాలని అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఇక ఈహెచ్ఎస్ పనులను అమలుపరచాలని అయితే ఉద్యోగులందరికీ కూడా సమాన భాగస్వామ్యం ఉండాలని, ఉద్యోగుల పెండింగ్లో ఉన్న 3 డిఏలను వెంటనే ఎలక్షన్ కమిషన్ అనుమతితో విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని అయితే అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగుల ఫైల్ నెంబర్ 586 వీరిని మాత్రం వెంటనే సంఘం అనుమతి తీసుకొని వెంటనే రాష్ట్రానికి అయితే రప్పించాలని అయితే కోరడం జరిగింది. సో, ఈ విధంగా డిమాండ్ అయితే చేశారండి. ఇక జీవో నెంబర్ 317పై తలెత్తిన అన్ని ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, రెండవ పీఆర్సీని ఐఆర్ను 5% నుంచి 20%కి పెంచాలని, ఆరోగ్య శాఖకు చెందిన జీవో నెంబర్ 142 మళ్ళీ సమీక్షించాలి అని, మళ్ళీ ఒకసారి దాన్ని విశ్లేషించాలని, కొత్త జిల్లాల్లో అదనపు క్యాడర్ మంజూరు చేయాలని అయితే, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సాధారణ బదిలీలను కౌన్సిలింగ్ పద్ధతిలో నిర్వహించాలని, జిల్లా డివిజన్ మండల స్థాయిలో అధికారుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్న కొంతమంది జిల్లా కలెక్టర్లకు తగిన చర్యలు తీసుకోవాలని తాము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామని అయితే అన్నారు. ఈ తీర్మానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, మంత్రివర్గ ఉపసంఘానికి, త్రిసభ్య కమిటీకి కలిసి అందరికీ అందజేయడం జరుగుతుందని అయితే సమావేశంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, సహా అధ్యక్షులు గారు శ్యాము, ఉపాధ్యక్షులు గారు జగన్ మోహన్ రావు గారు, కోశాధికారి ఉపేంద్ర రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, దీపారెడ్డి, ఇక కృష్ణగౌడ్, యాదగిరి, రవీంద్రరావు తదితరులు అయితే పాల్గొని విజయవంతం చేశారు.